దేవుని సేవకుల గురించి ఇష్టానుసారం మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ అప్పుడప్పుడు నేను చూసినప్పుడు అనిపిస్తుంది, వాళ్ళకి అంతకుమించి ఏం వస్తుందా, అంతకుమించి ఏం మాట్లాడగలరని. వాళ్ళకి ఇంతవరకు ఏదేదో నేర్చుకున్నా ఉన్నారు, అంతకుమించి ఏమి నేర్చుకున్నారని. సభ్యతా సంస్కారం నేర్చుకోలేని వాళ్ళు ప్రపంచాన్ని ఏం ఉద్ధరిస్తారు అనిపిస్తూ ఉంటుంది. దేవుని నమ్ముకున్న బిడ్డల మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? ప్రభువుని అంగీకరించిన వారి సంస్కారం ఎలా ఉంటుంది, వారు మాట్లాడే విధానం ఎంత బాగుంటుంది. కానీ కొంతమంది నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతుంటే అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ నుండి అంతకుమించి గొప్ప మాటలు ఏమి ఎక్స్పెక్ట్ చేయగలం. నీ హృదయం చేదుగా ఉంటే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి? చేదుగానే ఉంటాయి. నీ హృదయం పవిత్రంగా ఉంటే నువ్వు మాట్లాడే మాటలు కూడా. సో చేదని నీళ్ళు ఒక వ్యక్తి దగ్గర నుండి వస్తున్నాయంటే అందులో మనం కంగారు పడటం లేదు. హృదయం అంతా కూడా వాళ్ళది అలాగే ఉంది. వాళ్ళు నమ్మిన విధానాలు, వారు నమ్మిన మతాలు, వారిలో ఇంతైనా మార్పు తీసుకురాలేదనే విషయం అక్కడే తెలిసిపోతుంది కదా. కానీ దేవుని బిడ్డల మాటల్లో కంట్రోల్ ఉంటుంది. హల్లెలూయా. వారు మాట్లాడే మాటలు సభ్యత ఉంటుంది, సంస్కారం ఉంటుంది. దేవుడు నేర్పించిన పద్ధతి అది. ప్రభువును కలిగి ఉన్న వారి జీవితంలో ఉన్న ఆశీర్వాదం అలాంటిది.